దేవుని నామానికి వందనాలు. ఈ సహోదరి పేరు సుగ్న గారు. ఈవిడ మొన్న శనివారం విజయనగరం ప్రయాణిస్తుండగా గూగుల్ మ్యాప్ చూసి వాళ్ళు ప్రయాణిస్తున్నారు, కానీ అది రాంగ్ రూట్ చూపించడంతో దగ్గర 250 కిలోమీటర్లు వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి అనుమానం వచ్చి దగ్గరున్న షాప్లో ఆగి అక్కడ ఆ వ్యక్తిని అడిగితే వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చారని తెలుసుకుని సరైన మార్గం తెలుసుకుని మళ్ళీ ఆ మార్గంలో ప్రయాణిస్తుండగా ఇంక గమ్యం చేరుకోవడానికి 1 కిలోమీటర్ ఉన్న సమయంలో ఈ సహోదరి గారికి జ్ఞాపకం వచ్చింది. ఉదయం వాళ్ళు ప్రయాణం చేసే ముందు సేవకుల ద్వారా ప్రార్థన చేసుకోలేదని జ్ఞాపకం వచ్చి వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా ఒక ఆవు వచ్చి వాళ్ళ కార్ని గుద్దేసింది. ఆవు గుద్దడంతో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళు చూస్తుండగానే ఆ ఎదురుగుండా ఆవుని ఇంకో కారు వచ్చి గుద్దడంతో ఆవు అక్కడ మరణించింది. అయితే ఆ కారులో ఉన్న వ్యక్తులకి ఈ కారులో ఉన్న వ్యక్తులకి ఎవరికీ ఏమి కాకుండా దేవుడు ఎంతగానో వాళ్ళందరినీ రక్షించారు. ఇక్కడ గొప్ప సాక్ష్యం ఏంటంటే ఆ సమయంలో కార్ స్టీరింగ్ ఆగిపోయింది. ఒకవేళ స్టీరింగ్ ఆగకపోతే ఎదుర్కొంటూ ఉన్న లోయలో వాళ్ళందరూ పడిపోయి మరణించేవారు. కానీ దేవుడు గొప్ప రీతిగా వీళ్ళందరినీ క్షేమంగా తిరిగి తీసుకొచ్చి ఇక్కడ సజీవ సాక్షులుగా నిలబెట్టారు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది కాక. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ప్రతి ఆదివారము ప్రతి వారంలో మిగతా కార్యక్రమాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మనమందరము కూడా ఈ లోకంలో కలిసిపోయి ఉన్న మనము ఈ లోకం నుంచి ప్రత్యేకించబడి క్రీస్తు రూపంలోకి మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తు పోలికలోకి మార్చబడాలి అని అనుకున్న ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తూ ఈ వాక్యాన్ని మనకి అందించాడు. ఈ వాక్యాన్ని మన ఆధారం చేసుకొని దేవుని యొక్క పోలికలోనికి మనము మార్చబడడానికి మనం అనుదినము మనం ప్రయత్నం చేయాలి. లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడాలి. మన ప్రధానమైన లక్ష్యం అదే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో మీరు ప్రార్థన చేయవలసింది, కనిపెట్టాల్సింది, తెలుసుకోవలసింది, గ్రహించవలసింది, అడగవలసింది, పొందుకోవలసింది ఇవన్నీ కూడా నేను క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. ఇదొక్కటే గురి. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే 12 మంది శిష్యులు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు పరిచర్యలో యేసు ప్రభుకి ఏ పూట కూడా ఎక్కడ కూడా లేమనేది లేదు. ఆయనకే కాదు, లేకపోతే అక్కడున్న శిష్యులు 12 మంది శిష్యులకే కావచ్చు, ఎవరికి కూడా లేమనేది లేదు, అనారోగ్యం అనేది లేదు, గలిబిలి అనేది లేదు, సమస్య అనేది లేదు. అంటే వారు వ్యక్తిగతంగా వారు పొందుకునే సమస్య లేదు, దేవుడి పరిచర్యలో వారు ఎదుర్కొనే సమస్యలు తప్ప వ్యక్తిగతంగా కానీ లేకపోతే లోక సంబంధంగా కానీ వారు ఎటువంటి. ఈరోజు ఈ వాక్యం మనం చదువుతున్న మనమందరము కూడా క్రీస్తు పోలికలోకి మనం మార్చబడడానికి అనుదినము మనం వాక్య ధ్యానం చేయాలి. ఈరోజు ఈ వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా అంటే ఆయన వేరే వారి కొరకు మాట్లాడుతున్నాడు, వేరే వారి ఇబ్బందుల కొరకు మాట్లాడుతున్నాడు. మీ ఇబ్బందులే కాదు, అలాగే క్రీస్తు కూడా బాధపడి శ్రమపడి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో ఎంత బాధనైనా సరే అనుభవించి ఆయన తండ్రి చిత్తానుసారంగా ఆయన నెరవేర్చాడు. ఆయన ఎలాగైతే నెరవేర్చాడో ఆయన అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్ళాడు, ఆయన మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన మాదిరి మనము చూసి నేర్చుకోవాలి. ఒక మాదిరి మనం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ మాదిరిని చూసి మనం నేర్చుకోవాలనే ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడుతున్నామా అనేది ప్రాముఖ్యమైన అంశం.
మీరు ఏదైనా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా జరగండి, ఏదైనా సువార్త ప్రకటించండి, సాక్ష్యం ఇవ్వండి, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ మనం ఏది చేసినప్పటికీ కూడా మనం చేసే ప్రతి క్రియ కూడా క్రీస్తు పోలికలోనికి మార్చబడే విధంగా ఉండాలి. క్రీస్తు పోలికలోనికి మార్చబడకుండా లోక సంబంధంగా మనం అక్కడ అభివృద్ధి చెందుతున్నామంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు అక్కడ మన నిమిత్తము బాధపడుతున్నాడు అన్నమాట. ఆయన మన నిమిత్తం బాధపడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మనం లోకాన్ని గెలిపిస్తున్నాం, శాతాన్ని గెలిపిస్తున్నాం కాబట్టి ప్రభు బాధపడుతున్నాడు. సో కాబట్టి ఆయన ఎటువంటి మాదిరి మనకు ఉంచిపోయాడో దానిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన క్రీస్తు కూడా బాధపడ్డాడు, శ్రమపడ్డాడు. అలాగే మనం వెళుతున్న మార్గము ఇది శ్రమల మార్గము, ఇరుకు మార్గము. తోడేళ్ళ మధ్యలోనికి గొర్రె పిల్లవలే పంపుతున్నానన్నాడు ఆయన. ఒకవేళ మీరు క్రీస్తు కొరకు క్రీస్తు వలే మనం నిలబడ్డామంటే మీ చుట్టూ ఒకవేళ తోడేళ్ళు ఉంటాయేమో, ఒకవేళ మనమే తోడేళ్ళుగా మనం నిలబడ్డామంటే గొడవ లేదనుకో, గుంపులో కలిసిపోవచ్చు, ఇంకా వాటితో మనకి సమస్య లేదు. మన తోడేళ్ళు అనుకోండి, మాటకి మాట, కత్తికి కత్తి, దెబ్బకి దెబ్బ, డైలాగ్కి డైలాగు, ఇలాగ మనం లోకాన్ని అనుసరించుకుంటూ మనం వెళ్ళిపోతే ఆ గుంపులో మనం ఎలా కలిసిపోతాం, ఇంకా అందులో మన సమస్య ఉండదు, ఇబ్బంది ఉండదు. సో ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభువే అక్కడ నిలబడాలి, యేసు ప్రభువునే మహిమపరచాలన్న గురి కలిగిన వారికి అడుగడుగున శ్రమలు, అడుగడుగున ఇబ్బందులు, అడుగడుగున ఇరుకులు. దాన్ని ఏం చేస్తాం? ప్రార్థన, ప్రభా ఇదిగో నీ కొరసు నిలబడుతున్నాను, ఇక్కడ అదిగో అక్కడ శ్రమ వస్తుంది, ఇక్కడ ఇబ్బంది వస్తుంది, ప్రభా ఇదిగో నువ్వు మార్గం తెరుస్తున్నావు తండ్రి, నీ వలే నేను జీవించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, ప్రభా సహాయం చేయండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు అద్భుత రీతిగా మార్గాలు తెరుస్తుంటాడు, ముందుకు వెళ్తుంటాం మనం. సరే, ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ క్రీస్తు కూడా బాధపడ్డాడు, శ్రమపడ్డాడు అని మాట్లాడుతున్నాడు. ఇంకొంచెము ముందుకెళ్ళి మనం చూద్దాము. యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, అంటే ఆయన వెంబడించడం అంటే ఆయన ఎలాగ చేసాడో అలాగా, ఎలాగ అధికారులతో మాట్లాడాడో అలాగా, ఎలాగ తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడో అలాగా, మన ప్రార్థనా జీవితము, మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవడానికి ఎదురయ్యే శ్రమలు శిలువ శ్రమలు. మన ఆత్మీయ జీవితానికి ఆటంకమయ్యేవన్నీ కూడా శిలువ శ్రమలు. బహుశా అవి శిలువ శ్రమలు బయట నుంచే రావనక్కర్లేదు, ఇంట్లోంచే రావచ్చు, ఒంట్లోంచే రావచ్చు, ఇంట్లోంచి రావచ్చు, ఒంట్లోంచి కూడా రావచ్చు. అందుకే భక్తుడు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. సో ఈరోజు శరీరం బలహీనమైన శరీరాన్ని మనం ఏం చేయాలి? ఆత్మ సిద్ధపాటికి మాట వినే విధంగా శరీరాన్ని నడిపించాలి. ఎప్పుడు చెప్తుంటాను, శరీరము ఆత్మ మాట వినాలి కానీ ఆత్మ శరీరం మాట వినకూడదు. టు బీ ఫ్రాంక్, ఆత్మ శరీరం మాట వినదు. మనం ఏం చేస్తామంటే, శరీరం ఆత్మతో చెప్పుద్ది కానీ ఆత్మ ఏం చేస్తుందంటే దుఃఖపడుతూ ఉంటుంది, శరీరం తను తోచింది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నేను ప్రార్థన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కొన్ని అనుభవాలు పొందుకున్నాను. అది తర్వాత చూసినప్పుడు అది వాక్యంలోంచి కూడా అది రుజువు చేయబడింది. ఏదైనా కొంచెం వర్క్స్ ఉన్నాయనుకోండి, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, పొద్దునుంచి చాలా పని తిరుగుతూ పైకి కిందకి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. బాడీ చాలా స్ట్రైన్ అయిపోద్ది కదా, బాగా టైడ్ అయిపోతూ ఉంటుంది, వీక్ అయిపోతూ ఉంటుంది, ఒక నిమిషం కూర్చోవాలనిపిస్తుంటుంది, చేయి కూడా లేపలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అలా బలహీనపడిన పరిస్థితుల్లో నేను ప్రభుని ఆరాధన చేయడం మొదలెట్టుకోండి. మరి మీలో ఎంతమందికి ఇటువంటి అనుభవం ఉందో నాకు తెలియదు, కానీ అలా బలహీనపడుతున్న సమయంలో ప్రభుని ఆరాధన చేయడం, ఫోన్లో పాటలు పెట్టడం, టీవీలో పాటలు పెట్టడం కాదు,
మీరు ఆరాధన చేయాలి. టీవీ కాదు ఆరాధన చేసేది, టీవీ కాదు ఆరాధన చేసేది. పర్వాలేదు, మీరు పాడుకోవడానికి, మీరు నేర్చుకోవడానికి అవి పెట్టుకోవడం తప్పు కాదు. ఫోన్ పెట్టుకోవచ్చు, టీవీ పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. కానీ మనం ఆరాధించాలి. మనం ఆరాధించాలని ప్రభు ఆశపడుతున్నాం. మనం ఆరాధించడానికి ఏదైనా వాడుకోవచ్చు, టీవీనో ఫోన్నో ఏదైనా సరే మనం వాడుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. సరే, నేను ఆరాధన చేయడం ప్రారంభించు నడుస్తున్నాయి. అసలు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో, బలహీనంగా ఉన్న విషయంలో నేను ఆరాధన చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా శరీరంలో నూతన బలము పొందుకోవడం నేను చూశాను. హల్లెలూయా. నూతన బలము అసలు చేయలేము ఇది అని అనుకున్న టైంలో, అంటే బాడీ పరంగా, శరీర సంబంధంగా, ఇంకా రేపు చూద్దాంలే అనుకునే సమయంలో నేను పాడుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన మెయిన్ వర్షిప్లో స్వస్థత ఉంటుందండి. మీరు ఎప్పుడు నేర్చుకోవాలి. ఆరాధన గొప్ప హీలింగ్ అన్నమాట. నేను వర్షిప్ చేసుకుంటూ వెళ్తే కొద్ది సమయం అయ్యాక, లేదా ఒక అరగంట గంట అయిన తర్వాత ఇంకా అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎప్పుడుకో కానీ గుర్తురాదు, నేను చాలా అలసిపోయాను, నేను కూర్చోవాలనుకున్నాను కదా, అదే మళ్ళీ ఇంకా ఎంతసేపు ఎలాగా నేను పని చేయగలిగాను, ఎంతసేపు ఎలాగా నేను బయటకు వెళ్ళి నా వర్క్స్ చూసుకోగలిగాను అని అంటే, అప్పుడు పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేవాడు ఆరాధన భాషలు ఎక్కువ మాట్లాడుతూ ఆరాధన ఎక్కువ చేస్తున్నాం. అప్పుడు అర్థమైంది ఆరాధనలో గొప్ప స్వస్థత ఉందని. కొంచెం సమయం దొరికితే, ఒకవేళ నేను వీక్గా ఉన్నప్పుడు ఇంకా మోకరించో, నిలబడో, లేదా గదిలోకి వెళ్ళో ఆరాధన చేసేవాడిని. ఏదో ట్యాబ్లెట్ వేసినట్టుగా ఎప్పుడైతే ఆరాధన చేస్తూ దేవుడి సన్నిధిలో సంతోషిస్తానో, మళ్ళా ఫుల్ ఎనర్జీ వస్తుంది. నేను చెప్తాను, మీరు కూడా ప్రాక్టికల్గా చేసి చూడండి. మరి ఎంతమందికి మీ అనుభవం ఉందో తెలియదు కానీ. సో అలాగే దేవుడి సన్నిధిలో ఆరాధన చేసే సమయంలో దేవుడి యొక్క ప్రభుతో మాట్లాడుతూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఈరోజు క్రీస్తు పోలిక, మనకి స్వస్థత అక్కడే, క్రీస్తులోనే మన స్వస్థత, ట్యాబ్లెట్స్లో కాదండి. ట్యాబ్లెట్స్ మనం వేసుకోవచ్చు, ఆ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి పని చేయాలంటే దేవుని యొక్క కృప ఉండాలి. డాక్టర్లు ట్రీట్మెంటే చేస్తారు, ఆ ట్రీట్మెంట్ ఫలించాలంటే దేవుని యొక్క కృప ఉండాలి. వాళ్ళు ఏది ఎలా చేస్తే కొంతవరకు చెప్పగలరు డాక్టర్స్, కంప్లీట్గా చెప్పలేరు. కానీ కంప్లీట్గా చెప్పగలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు ఒకడే. సో ఆయన ఎందుకంత శక్తి, యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయనకి ఎక్కడా బలహీనత రాలేదా? ఎక్కడ ఆయన కాలు నొప్పులు రాలేదా? ఎందుకంటే ఎక్కువగా ఆయన నడుస్తూ పరిచర్య చేశాడు. చాలా ఒక 2-3 సందర్భాల్లో వాడ ప్రయాణం, లేకపోతే బోట్ ప్రయాణం కావచ్చు, లేకపోతే గాడిద కావచ్చు, ఒక 2-3 లేకపోతే 3-4 సందర్భాలు మాత్రమే అవి ఉంటాయి. కానీ మిగతా సమయం అంతా కూడా పాదయాత్రే. సో నడిచి ఆయన పరిచర్య చేసి మరి ఎక్కడ అలసిపోలేదు ఆయన అని అంటే, ఆయన అలసిపోలేదు. ఎందుకనంటే యేసు ప్రభు ఆయన పడుకునే ముందు రాత్రిపూట ఆయన ప్రార్థనలో ఉండేవాడు. అలాగే ఉదయము తెల్లవారుజామున ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన మొదటి జామున లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేయడము, ఆరాధన చేయడము, స్తుతించడం అనేది యేసుక్రీస్తు ప్రభుకి అలవాటు. క్రీస్తును పోలి జీవించాలి అని అనుకున్న వారు ఇటువంటి అలవాటు మీరు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీ శరీర స్వస్థత అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క నేను చూస్తే ఒకవేళ నా ప్రార్థన ఈరోజు చేయలేదు అని అనుకుంటే, లేకపోతే రేపు అవ్వలేదు అని అనుకుంటే, ఒకరోజు 2 రోజులు అనుకుంటే, ఆటోమేటిక్గా నా శరీరము బలహీనపడిపోతుంటుంది. ప్రార్థన లేకపోతే నా శరీరం ఆటోమేటిక్గా వీక్ అయిపోతాను. స్పిరిచువల్గా కాదు, ఫిజికల్గా కూడా నేను వీక్ అయిపోతాను. ఫిజికల్గా కూడా బలహీనపడిపోతాను. ఫిజికల్గా కూడా నేనేమీ చేయలేకపోతాను. అప్పుడు అర్థమైంది, నేను దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క శక్తి వల్లే నడిపించబడుతున్నాను. హల్లెలూయా. సో కాబట్టి మనమందరము కూడా క్రీస్తును పోలి, యేసుక్రీస్తు ప్రభుని మనం పోలి మనం నడుచుకోవాలి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, తన శిష్యులను చూసి చెప్తున్నాడు, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను ఉపేక్షించుకొని
తను ఉపేక్షించుకొని, అంటే తను ఏమీ కానివాడుగా, నథింగ్, తనకేమీ లేనివాడుగా అన్నీ విడిచిపెట్టి తన సిలువను ఎత్తుకొని ఏమంటున్నాడు ఆయన? ఉపేక్షించి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు వలె జీవించాలి అని అనుకునేవారు క్రీస్తు వలె సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించే సమయంలో మన సిలువ అంటే యేసు ప్రభుని చివరి దినాల్లో పట్టుకొని ఆయన బంధించి కొట్టి హింసించి ఆ తర్వాత ఒక అడ్డుకర్ర నిలువుకర్ర వేసి మోసుకొని వెళ్ళారు. ఆ సిలువ మనకు కనబడుతుంది. ఆయన సిలువ దాదాపు 3.5 సంవత్సరాలు ఆయన మోసాడు. ఏంటి ఆ సిలువ? ఒకవేళ ఆ చివరి దినాల్లో మోసిన సిలువ ఏంటిది? మన యొక్క పాపాలు, దోషాలు, అతిక్రమ క్రియలు ఇవన్నీ కూడా ఆ సిలువ అని అనుకుంటే, అప్పుడే మోసాడు యేసు ప్రభు? అప్పుడే మోసాడా? ప్రారంభం నుంచి కూడా తన శిష్యులు కావచ్చు, లేదా అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, వారికి ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా వారు స్వస్థపరిచేవాడు, విడుదల చేసేవాడు. ఒక పక్క నుంచి ఆయన అవమానిస్తుండేవారు. సిలువ. ఒక వ్యక్తి ఓచ చేయగలవాడు వస్తే ఆదివారంన మందిరంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన నాటకపరిచారు. ఎందుకు నువ్వు స్వస్థపరిచాడు? ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన కొట్టడానికి తయారయ్యారు. సిలువ ఎప్పుడో చివరి కాదు సిలువ. అదే సిలువ అంటే యేసుక్రీస్తు ప్రభు సేనాని దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచినప్పుడు వారందరూ కలిసి వెళ్ళిపోమన్నారు. ఆయన పొమ్మన్నారు బయటికి. బాబు నువ్వు లోపలికి రావద్దు, నువ్వు లోపలికి వస్తే మా దెయ్యాలన్నీ బయటపోతాయి, మా దెయ్యాలు అలాగ ఉండాలి, మా కోపాలు అలాగే ఉండాలి, మా ఆలకలు అలాగే ఉండాలి, మా అబద్ధాలు అలాగే ఉండాలి. బాబు మా లోపలికి రాక, ఏదో జస్ట్ అలా వస్తాం, టచ్ మీ నాట్ ప్రార్థన చేస్తాం, కానీ అంతకుమించి లోపలికి వెళ్ళాం మేము. లోపలికి వద్దు, లోపల నడిపించక. ఒక వ్యక్తి మారు మనసు పొందాలని వాళ్ళ తల్లిగారు తండ్రి గారు అనుకుంటా పాస్టర్ గారు చెప్పారంట. పాస్టర్ గారికి అక్కడ ఉన్న విశ్వాసులు, బాబు కొంచెం మా ఓడిని చూడండి, కొంచెం ప్రార్థనలు నడిపించండి, అది ఇదని చెప్తే దేవుడు కృపచేత ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఇంట్లో జరుగుతున్న వాక్య విరుద్ధమైన విషయాలు ఎత్తిపెట్టి చూపించడం మొదలెట్టాడు. వాక్య విరుద్ధమైన విషయాలు ఎత్తిపెట్టి చూపించడం మొదలుపెట్టాడు. ఇది వాక్యానుసారం కాదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు అనేవారు, నువ్వేట్రా ఇప్పుడు వచ్చావు, నువ్వు ఎప్పటి నుంచో మేము ప్రభు తెలుసు, మాకన్నా ఎక్కువ తెలుసా? మరి బైబిల్ మాకన్నా ఎక్కువ తెలియాలి కదా, వాక్యం చూపించేవారు. అలాగా రోజు ఏదోటి పెట్టేవాడు. తండ్రి ఎవరైతే అతను మారు మనసు పొందినప్పుడు వచ్చి చెప్పారో, బాబు మా వాడు కొంచెం ప్రార్థన చేయి, మా వాడు కొంచెం మారు మనసు పొందేలాగా ప్రభులో నడిపించాను, ఆయన దగ్గరికి వెళ్ళానంట. ఏవయ్యా దేవులో నడిపించాం కానీ మళ్ళీ ఎంత ఇదిగా నడిపిస్తావా? మావాడు ప్రతీది కూడా తప్పన్నాడు, ఏం చేస్తాను తప్పన్నాడు, మరి ఎలా బతుకుతావు మరి ఈ లోకంలో అని వారు ఏమంటున్నారు? మరి అంత లోతు నడిపించాలని వాళ్ళు ఒక మెజర్మెంట్ చేసి ఇవ్వాల్సింది, అంతవరకు నడిపించి వదిలేద్దాం. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడుతూ క్రీస్తుని చూసి నడుచుకుంటామో మన జీవితం ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది. మనం ఏ క్రమంలో మనం వెళ్తున్నామో, వాక్యానుసారమైన వెళ్తున్నామా, వాక్య విరుద్ధమైన క్రమంలో మనం వెళుతున్నామా, ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి పట్ల కావచ్చు, స్నేహితుల పట్ల కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ప్రతి చోట దేవుడు వాక్యానుసారంగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? దేవుడు అక్కడ సహాయం చేస్తున్నాడు మనకి? ఆశ కలిగి ఉన్నామా? ఈ అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి మనం జీవిస్తున్నామా అన్న ప్రశ్న ఒకటి మనం వేసుకోవాలి. అన్ని విషయాల్లో. బహుశా మీకు కొంతమంది అనుకోవచ్చేమో, కానీ పాస్టర్ గారు మీ ప్రసంగాలకైతే చాలా బాగుంటాయి కానండి, ఎవడుంటాడండి అలాగా చూపించండి, ఒక్కసారి కూడా అబద్ధం ఆడని చూపించండి. ఒక సందర్భం నాకు ఎదురైంది ఇటువంటిది. ఎవడుంటాడు అలాగా? ఇప్పుడు
పందుల గుంపులోకి గొర్రెలు రావు, గొర్రెల గుంపులోకి పందులు రావు, కాకుల గుంపులోకి పావురాలు రావు, పావురాల గుంపులోకి వీడి గుంపు ఏ గుంపు? ఏదో గుంపు, ఏ కాకుల గుంపో ఏ పందుల గుంపు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ పందుల గుంపు ఉన్న వాడి చుట్టూ ఏమంటే చెప్పాలి, పందుల గుంపు ఉన్న వాడి చేత ఏమంటే పందులే ఉంటాయి. వాడు కుడిపక్క చూసినా పందే కనబడుతుంది, ముందు చూసినా పందే కన, వెనకటి చూసినా లేచినా పంది మాటలే కనబడుతుంటే, పడుకున్నా పంది మాటలే కనబడుతుంటే క్షమించండి దయచేసి. ఏదైనా సరే అటువంటి వ్యర్థమైన మాటలే మనకి వినబడుతుంటాయి. ఎందుకంటే వారికి ఆలోచన అంతా ఏంటి? ఈ పందులు కొన్ని ఆదివారం ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి మందిరానికి వెళ్తుంటాయి, నీట్గా తయారైపోయి. అవి అనుకుంటే మందిరానికి వెళ్ళాలంటే చక్కగా తలస్నానం చేసి పరిశుద్ధపరుచుకొని చక్కగా నీట్గా బట్టలు కట్టుకుని నిశ్చయం చేసుకుని వెళ్ళాలి. మళ్ళీ వచ్చే కానీ మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ బురదలో దొల్లేయాలి. సో కాబట్టి ఏం చేస్తారంటే వాడు చుట్టూ ఉండేవన్నీ పందులు కాబట్టి అందరూ అలాగ ఉన్నారనుకుంటారు. ప్రభు కొరకు రోషం కలిగి జీవించేవారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. లేరు అని మనం అనుకోం. ఎందుకంటే మన పందుల గుంపు కాబట్టి, కాకుల గుంపు కాబట్టి ఆ గుంపులోకి పావురాలు ఎలాగా రావు, పందుల గుంపులోకి గొర్రెలు ఎలాగా రావు. కాబట్టి ఈరోజు క్రీస్తు కొరకు మనం జీవించాలి. ఒకవేళ అదే ప్రశ్న వస్తే ఎవడున్నాడు అనుకుంటే నువ్వుంటూ చూపించు. ఎవరుంటున్నారా అని అనుకుంటే మరి యేసుప్రభు ఉన్నాడు కదా, ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు కదా, నిజమైన దేవుడు. ఈ వాక్యం నిజమైందే కదా, నిజమైందే. ఈ వాక్యం నమ్ముకున్నప్పుడు క్రీస్తు దగ్గర మనం వెళ్తాం కదా, వెళ్తాము అన్నప్పుడు నువ్వే జీవించు. ఇది సత్యం అని అనుకున్నప్పుడు సత్యం ప్రకారం నువ్వే జీవించు, నువ్వే తెలియచేయి. సో కాబట్టి క్రీస్తుని తప్ప మనం అటు ఇటుగా ఎవరిని చూసినా సరే ఎక్కడో చోట ఏదో ఒక మచ్చ కనబడుతూ ఉంటుందండి. కాబట్టి క్రీస్తునే మనం చూడాలి. వారు ఏదో అలాగున్నారు, వీళ్ళేదో ఇలాగున్నారని ఏమీ కాదు. నేను చాలాసార్లు ఒక మాట చెప్తుంటాను. కొంతమంది వ్యక్తుల నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ పర్సంటేజ్ లెక్కలో తీసుకుంటే వారు ఎప్పుడు ప్రభులోకి వచ్చారా, ఎన్ని సంవత్సరాలు అయింది అవన్నీ పక్కన పెడితే కొంతమంది దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం అంటే కొంతమంది ఒక 10%, వీరి దగ్గర నుంచి ఒక 20%, వీరి దగ్గర నుంచి ఒక 30%, వీరి దగ్గర నుంచి ఒక 40% అని మనం వారి దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటామే. కానీ 100% యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఆయన ఉన్నారు. ఆ 100% మనమందరము చేయగలము. ఆ 100% అనే స్థితికి యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించి ఇచ్చాడు. కాబట్టి పౌలు భక్తుడు కూడా ఆయన పోలి నేను జీవిస్తున్నాను అన్నాడు. కాబట్టి అది కూడా మనకి సాధ్యమే. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని విషయాల్లో వారు ఆత్మీయంగా ఉంటారు, కొన్ని విషయాల్లో వారు వేరేగా ఉంటారు. ఏది నీకు ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమో అదే వెంబడించు, మిగతా విడిచిపెట్టేసాను. ఏది ఉపయోగకరమో ఒకవేళ అందులో వీళ్ళు ఏమైనా ఒక మంచి విషయం ఏమైనా ఉందా నేర్చుకో, తప్పులేదు. వారు పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, నేర్చుకోవచ్చు. ఒక కొత్త విషయము, ఒక మంచి విషయం మనం ఉంది అని అంటే నేర్చుకోవచ్చు, తప్పు కాదు. ఆ ఒక్క విషయం ఉంది కదా అని చెప్పి వారు చేసే ప్రతీది వాక్యానుసారం కాదు, అన్ని విషయాలు కాదు. అన్నీ అనుకుంటే యేసు ప్రభువే, అర్థమవుతుందండి? అన్నీ అనుకుంటే యేసు ప్రభువే. సో మన చుట్టూ ఉన్న వారిలో ఏవైతే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో వారు ఎటువంటి ఆత్మీయ జీవితమో, కొన్ని శోధనలు వాళ్ళు ఎలాగ జయించారో, కొన్ని విషయం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్నెస్. కొంతమంది ధనం వీక్నెస్ అయి ఉండొచ్చు, అంటే మనీ అదొక వీక్నెస్ అయ్యింది. కొంతమందికి ఏంటంటే మాటలు అదొక వీక్నెస్. విస్తారమైన మాటల్లో కొంచెమే మాట్లాడాలి, అవునంటే అవును. ఇంకొంతమందికి బరాదురు తిరుగుడు ఇష్టం. ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి వాళ్ళకి వీక్నెస్. ఇంకొంతమందికి కోపం, అంతా బాగానే ఉంటుంది కోపం. ఆ కోపం విషయంలో మనం వెంబడించకూడదు. వారు అలా మంచి ఆత్మీయంగా ఉన్నారు కదా, ప్రార్థన చేస్తే కదా ఈ కోపం పెట్టాలి, ఓహో మనకు కూడా కోపం చూపించాలని దాన్ని మనం నేర్చుకోకూడదు. ఏది మనం నేర్చుకోవాలో దానిని మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కలిపి క్రీస్తు మనతో పాటు ఉండి మనం నేర్పిస్తున్న సంఘం నుంచి, వాక్యం నుంచి, క్రీస్తుని చూసి మనం నేర్చుకున్నవన్నీ కూడా క్రీస్తుని పోలి మనం జీవించే విధంగా ఆత్మీయ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వలె కట్టుకోవడానికి, లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు స్వరూపంలో వలె
మన ఆలోచన, మన మాట, మన ఉద్దేశాలు, మన తలంపులు ప్రతీది కూడా అలా కట్టుకోవడానికి మన ప్రయాస పడితే చాలు. మిగతావన్నీ కూడా డోరు కొట్టి మరి లోపలికి వస్తాయి. డోరు కొట్టి మరి లోపలికి వస్తాయి ప్రతి ఆశీర్వాదం కూడా. ఈరోజు మనం వాటి కోసం మనం చూస్తున్నామా? అయితే క్రీస్తు వలె, క్రీస్తు పోలికను పట్టుకొని మనం ముందుకు వెళ్తున్నామా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను ఎక్కడ ఉన్నా, ఎలాగున్నా, ఎంతమంది మధ్యలో ఉన్నా, క్రీస్తు వలె యేసయ్యా నీ పాదాల వైపు మేము చూస్తూ దబా, నీ పాదాల వైపు మేము చూస్తూ మా విశ్వాసంలో దబా మీ ముందుకు వెళ్ళేటకు దబా సహాయం చేయండి. విశ్వాసం ఒక కర్తకు దాన్ని కొనసాగించేవాడి వైపే, యేసు వైపు చూచుచు మా ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టుటకు దబా సహాయం చేయండి అయ్యా, బలపరచండి. దబా తీసుకున్న ప్రతి ఒక్కరి తీర్మానంలో మీరే తోడుగా ఉండి నీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా దబా అంటే నిలబెట్టి నడిపించమని మహిమ గంత ప్రభావాన్ని ఆరోపిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థనడి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి, మీరందరూ దీవించబడ్డారు. మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ సమయంలో మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి కుటుంబ ఇబ్బందులు ఉన్నా దయతో విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతుంది. ప్రార్థించేద్దామా? దయతో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఆన్లైన్ ద్వారా, టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. మేమైతే ఈ ఆన్లైన్లో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు వారితో పాటు ఉన్నారు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్మడ మీరే వారితో పాటు ఉండి దేవా యేసు నామములో తండ్రి ప్రభా ఘనమైన కార్యము, గొప్ప విషయము తండ్రి ప్రభా వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల బాధలో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఆ రుణములనే కార్యం విరగొట్టు వేస్తున్నామయ్యా. యేసు నామములో విజయము కలుగును గాక. శరీర సంబంధమైన అస్వస్థత, బలహీనత, రోగముతో ఉన్నారేమో, యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత. ఎస్, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. నజరేయుడైన యేసు నామములో తండ్రి ఈ వాక్కును వాళ్ళు పంపిస్తున్నానయ్యా. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, డాక్టర్స్ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును. మీరే కార్యం చేయండి. వారందరూ కూడా క్రీస్తుని పోలి వారందరూ జీవిస్తూ దావా ఈ రాకడకు వారందరూ సిద్ధపడుటకు దావా మీరే కృప బలపరచమని మహిమాగంతా ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలు మాతో తెలియచేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ సాక్ష్యాలు తెలియచేయడానికి, అలాగే మీ ప్రార్థనాంశాలు కూడా తెలియచేయడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీరు వాడుకోండి. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పీస్ మేకర్స్ ప్రార్థన మందిరం, ఒకవేళ మీరు ఏ సంఘానికి కూడా వెళ్ళిన వారైతే మీరు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కాకినాడ గాంధీనగర్ గొల్లపేట 9-11-55/B ఈ యొక్క అడ్రస్కి దయతో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా ఆత్మతో, సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.